ఈరోజు నేను కొడమూరు నియోజకవర్గం గూడూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి, అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దస్తగిరి గారికి, గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బీజేపీ నాయకులు కనిగిరి నీలకంఠం గారికి, కోడూరు అసెంబ్లీ వేల్పుల గోపాల్ గారికి, జనసేన పార్టీ సురేష్ బాబు గారు, ఆకేవాగు రాంబాబు గారు, కొడమూరు అసెంబ్లీ. ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. తమిళలో కొడుమూరు కాలు దువ్వుతా ఉంది. 13వ తారీఖున సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడయ్యే రోజు అవునా కాదా? తమిళలో జెండాలు చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను. తర్వాత కావాలంటే 5 నిమిషాలు ఇక్కడే ఉంటా, మీ ఓపికనంతవరకు ఎగరేద్దరు, అంతవరకు చేయొద్దండి. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక దుర్మార్గుడు, ఒక అహంకారి, ఒక సైకో, అవునా కాదా? ఎవరికైనా స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళో అడుగుతున్నా. ఒక పక్క అహంకారి, నేచర్ సైకో, అక్కడి నుంచి రాష్ట్రం మీద పడి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గ్రావెల్ దోపిడీ, భూ సంపద దోపిడీ, అన్ని దోపిడీలు చేసి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మీరేమన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కులానికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ మతానికి న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎక్కువ సమయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మనం కోల్పోతే పోయాం. 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. తమిళలో డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్, అవునా కాదా? డ్రైవింగ్ తెలియని వాడు కారు ఎక్కి బస్ ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఎవరు చెప్పినా వినడు, ఒక అహంకారి కాబట్టి. అందులో కూడా తలతెక్క సమాచారం ఉంది కాబట్టి ఎవడు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా రివర్స్ తీసేపోయి ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ సైకో, అవునా కాదా? తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేనేదో కావాలని చెప్పడం కాదు. మీరంతా కూడా తెలంగాణకు పక్కనే ఉన్నారు, అవునా కాదా? హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనైతే చేతుల పైకి చూపేయండి నువ్వు మీరేనని. అది చేసింది తెలుగు జాతి కోసం చేశాను, అవునా కాదా? సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను, అవునా కాదా?